పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ తాజాగా యాక్సిడెంట్ కి గురైనట్టుగా సమాచారం. యాక్సిడెంట్ లో ఓ వ్యక్తికి గాయాలు కాగా ఘటన జరిగిన వెంటనే ఆయన్ని పవన్ టీం హాస్పిటల్కి తరలించారని తెలుస్తోంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఆ వ్యక్తికి డాక్టర్స్ చికిత్స అందిస్తున్నట్టుగా సమాచారం. తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని ఢీకొని గాయాల పాలైన సదరు వ్యక్తిని రాజా రంగానగర్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైనటువంటి ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాలి. ఒకవైపు పవన్ కళ్యాణ్కి యాక్సిడెంట్లో ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒక డిప్యూటీ సీఎం కాన్వాయ్ బయలుదేరిందంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది ఓ వ్యక్తి గాయం అయ్యేంత అజాగ్రత్తగా పవన్ టీం ఎందుకుందనే కామెంట్స్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ వాయిదా పడుతుందని ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో చాలా కాలం క్రితమే మొదలైన హరిహర వీరమల్లు మూవీ ఏళ్లు గడుస్తున్న రిలీజ్కి మాత్రం నోచుకోలేదు. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. కొంతకాలం క్రితమే డైరెక్టర్ క్రిష్ ఈ మూవీ ప్రాజెక్ట్ని పక్కన పెట్టాడు. దాంతో జ్యోతికృష్ణ ఈ మూవీ దర్శకత్వ బాధ్యతలు తలకెత్తుకున్నారు. ఇక రీసెంట్గా ఎన్నికల్లో గెలిచి ఉప ముఖ్యమంత్రిగా పవన్ బాధ్యతలైతే చేపట్టాక ఓసారి డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హరిహర వీరమల్లు మూవీని మార్చి 28న రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే అధికారికంగా ప్రకటించారు. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే 2 పాటలు సైతం రిలీజ్ చేశారు. కానీ మరోవైపు ఈ మూవీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా నిర్మాత చేసినటువంటి నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్లో భాగంగా చేసిన కామెంట్సే వైరల్ అవుతోంది. దానికి తగ్గట్టుగానే మీడియా సమావేశంలో నాగవంశీ మార్చి 28న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుందనే సమాచారం తనకు లేదని, ఒకవేళ ఆ టైంలో మూవీ రిలీజ్ అయితే ఖచ్చితంగా తమ సినిమాని వాయిదా వేసుకుంటామని చెప్పారు. దీంతో స్వయంగా నాగవంశీ మార్చి 28న పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవ్వట్లేదని ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేసినట్టు అయిందంటున్నారు. అందుకే మూవీ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.